పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సజీవుడు, నిత్యము మా యందు కనికరము చూపుతూ మా కొరకు ఉన్నతమైన బహుమానాన్ని సిద్ధపరిచి ఆ బహుమానాన్ని పొందుకున్నటకు ప్రయాసపడమని నేర్పిస్తూ నడిపిస్తూ సక్రమమైన మీ విధులను మాకు అనునిత్యం గుర్తు చేస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ మాటలను బట్టి మా హృదయాలను తెప్పరిల్ల చేస్తూ ఏ మార్గాల్లో అయితే మేము నడవాలో, ఏ మార్గాలు అయితే మమ్మల్ని గమ్యాన్ని చేర్చావో ఆ మార్గాలన్నింటినీ అనుదినం మాకు ప్రచురపరుస్తూ మాలో ఉన్న దుర్నీతిని విడిచిపెట్టడానికి, సునీతిని నా తండ్రి మీరు స్థాపించిన నీతి మార్గాన్ని నడవడానికి, గొప్పదని మీ ఆలోచనలో కొనసాగడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ద్వారా ఆదివారపు ఆరాధన అనే ఒక గొప్పదైన ఆలోచన ద్వారా నా తండ్రి మేమందరం అనునిత్యం ఒకరినొకరు పులుగొనుపుకొనుచు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం గొప్ప భాగ్యం తండ్రి. ఈ కార్యక్రమంలో ఉన్న దేవా మేము ప్రారంభించుకుని ముందుకు కొనసాగుచుండగా చెబుతున్నా నాకు మీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. ఆ తరువాత అన్నయ్య ప్రసంగం పోచున్నారు తండ్రి. వారి ద్వారా నా తండ్రి మరిన్ని విషయాలు మాకు నేర్పించండి తండ్రి. నా ఆత్మీయ లోతైన సంగతులు మాకు నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మమ్మల్ని బలపరచమని తండ్రి మీ మాటలు చెప్పడానికి సిద్ధపడుచున్న నాకు మా ఆలోచనలు కాక మీ ఆలోచనలు మాత్రం తెలియచేయటకు నేర్పించమని, మీ కృపలో బలపరచమని, స్థిరపరచమని, క్షేమాన్నిమ్మని వినుచున్న మా అందరికీ, వినుచున్న మా సహోదరులకు, చెప్పుచున్న మాకును వెనక్కి లేచుకును గ్రహించగల మనసు నాటి ప్రకారం నడుచుకోగలిగే ధన్యతను అనుగ్రహించి బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మిక్కిలి మనలో మిక్కిలి ఎంత బ్రతమాలు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవాది దేవుని అమూల్యమైన అపారమైన కృపను బట్టి మానవ జీవనయానంలో లోతైన సంఘర్షణతో కూడిన ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను, లోటుపాట్లను అనుభవిస్తూను దేవుని యొక్క కృపను ఆశ్రయించిన వారమై ఏ విధము చేతనైనా లోకపు పాపపు ఆలోచనలకు లొంగిపోక దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయన ఆలోచనలను బట్టి ఆయన ఇవ్వబోయే బహుమానాన్ని పొందాలనే ఆత్రం కలిగి ఆతృతతో ఈరోజు మనందరూ ఇక్కడికి ఏర్పాటు చేయబడి రావడం జరిగింది. ప్రతికూల పరిస్థితుల మధ్య రావడానికి పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయని చాలామంది దూరంగా ఉన్నప్పటికీ అనేక పరిస్థితుల్లో ఆత్మీయ సహవాసానికి దేవుని యొక్క కట్టడ అనుభవించే గొప్పదైన ఆలోచనలకు అనేకులు దూరం అవుతున్నప్పటికీ మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి మొట్టమొదట జీవించి ఉన్నామని అనుకుంటున్న సజీవుల లెక్కలో మనల్ని ఉంచి ఈ ప్రత్యేకమైన దేవుని యొక్క సంఘ వాతావరణంలోకి మనల్ని నడిపించిన దేవుని యొక్క మహిమను బట్టి మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇట్టి గొప్పదైన జీవనయానంలో మానవ మనుగడ రకరకాల పరిధులు దాటి రకరకాల ఆలోచనలతో ముందు కొనసాగుతున్నప్పుడు ఎక్కడైతే మనిషి పాపం చేసి మనిషి దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఎదురవుతుందో ఆ పరిస్థితుల మధ్య ప్రతి పరిస్థితిని ఎదిరించి నిలబడడానికి ఎక్కడైతే లోపం, ఎక్కడైతే ప్రమాదం ఎదురవుతుందో అక్కడే ఒక హెచ్చరికను జారీ చేస్తూ అక్కడే కొన్ని లోతైన సూచనలు తెలియజేస్తూ దేవాది దేవుడు అనునిత్యం మనల్ని ఒక గొప్పదైన మార్గాన్ని నడిపించడానికి నేర్పిస్తారు. ప్రభుత్వం వారు ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ల మధ్య కొన్ని సిగ్నల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రమాదకరమైన మలుపు ఉన్నది, జాగ్రత్త, ప్రమాదాలు జరుగు ప్రదేశము, ఆగి నెమ్మదిగా వెళ్ళవలెను. ప్రమాదం ఇంతకుముందు జరిగింది, జరుగుతున్న ప్రమాదాలను బట్టి అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమందికి అలా జరగకుండా ఉండాలి, మరికొంతమంది అలా అవ్వకుండా ఉండాలి అంటే వారు చేయాల్సిన పని ఏంటంటే నెమ్మదిగా అక్కడ చూపించే ఆ సూచనలు పాటిస్తూ ముందుకు కొనసాగాలి. ఇది ఎలా అయితే మన దైనందిన జీవితంలో ప్రతినిత్యం మనం చూస్తూ ఉన్నామో ఆత్మీయ జీవితంలో కూడా మనిషి యొక్క స్థితిని బట్టి మనిషిని పాపం ఏ విధంగా పట్టి లాగుతుందో ఆ పాపానికి ఏ విధంగా మనిషి దాసుడు కాకుండా దేవునికి దగ్గర కావాలో ప్రతి విషయమైన సూచనను కూడా దేవాది దేవుడు అనునిత్యం మనకు నేర్పిస్తూనే ఉన్నారు. వాక్యం ద్వారా, అనేకమైన హెచ్చరికల ద్వారా. రాత్రి కూడా అన్నీ ఒక చక్కని పాఠాన్ని చాలా వివరంగా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. విలువ పెట్టి కొనబడిన వారు అన్న ఆ సందర్భంలో అసలు యేసుక్రీస్తు మనల్ని రక్తం పెట్టి ఎందుకు కొన్నారు అనే ఒక గొప్పదైన పాఠాన్ని, ఆ పాఠంలో దాగిన లోతును ఆయన వివరించిన సందర్భం దేవునికి మహిమ కలుగును గాక అనేట్టుగా ఉంది. ఎందుకంటే ఎన్నో హృదయాలకు ఆ మాటలు తాకుతూ ఉంటాయి. ఇది మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వాళ్ళరా, ముఖ్యంగా మన మానవ జీవితంలో మనిషి పాపానికి లోనైపోతున్నానండి అని చెప్పుకుంటూ దాన్ని కవర్ చేసుకోవడానికి చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఈ శరీరమే
పాపపు ఆలోచనలకు దగ్గరగా ఉన్న శరీరం. కాబట్టి ఈ శరీరంతో ఇది అలవాటైపోతుంది అనేట్టుగా మనిషి చేస్తున్న మాటలు మనకు అర్థమవుతుంటాయి. అందుకే పౌలు గారు చెప్పిన మాటలు కూడా నేను అనేక మాట గుర్తు చేశాడు. నేను నా శరీరంతో ఎన్నో చేయాలనుకుంటున్నాను కానీ దాన్ని చేయలేకపోతున్నాను అంటే, అలానే దేవునికి దూరం అయిపోయేలా ఆయన బ్రతుకులేదు, దేవునికి దూరం అయిపోయేలా ఆయన తత్వం లేదు. శరీరం ఎన్ని ప్రోత్సహించి ఎంతలా నడిపిస్తున్నప్పటికీ శరీరానికి కాక ఆత్మకు లోబడిన ఆయన ప్రవర్తనను మనకు చూపిస్తూ, శరీరం ఇబ్బంది పెట్టినా ఇదిగో నేను క్రీస్తును పోలి శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకున్నాను కనుక మీరును ఇలాంటి ప్రయాణాన్ని కొనసాగించండి అనే మనకి విలువైన సూచనలు అపోస్తలుడైన పౌలు గారు వారు మనకు వివరించారు. ఇది ఇలా మనకు అర్థమవుతున్నప్పుడు దేవాది దేవుడు లేఖనాల్లో రాయించిన ఏ మాట అయినా అది పాత నిబంధనలో రాయించిన మాటలైతే మనం సూచనగా లేక వాటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను చూసుకోవాలి. క్రొత్త నిబంధనలో రాయబడిన మాటలు సమకాలీన కాలానికి అంటే నేటికి కూడా 2000 సంవత్సరాలకు మొదలుకొని సుమారుగా 1900 సంవత్సరాల క్రితమే ఇది పూర్తి చేయబడిన రాయబడిన మాటలు అయినప్పటికీ నేటికి కూడా ఇది నా కోసమే వర్తించే మాటలు అనేట్టుగా ఉన్న గ్రంథంలో ఉన్న మాటలు ఏమైనా ఉన్నా అంటే కొత్త నిబంధనలోని మాటలు. ఈ మాటల్లోనే కొన్ని జాగ్రత్తలు మనకు చూపిస్తూ ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడండి, ఈ విషయాలను బట్టి మీరు దేవునికి దూరం అయిపోవద్దు అని కొన్ని సూచనలు మనకు తెలియజేస్తున్నాడు. అది ఎలాంటిది అంటే ఒక మాట నేను మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక తమ్ముడి ఫ్యాన్ ఆపే కొంచెం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. 16వ వచనం నుంచి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు ఒకటే ప్రశ్న ఇస్తున్నాడు. మీరు ఎరుగరా? అసలు దీనిని బట్టి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ విషయాలు మనతో దేవుడు పంచుకోవాలనుకుంటున్నాడు, ఆయనతో ఎందుకు ఈ మాటను రాయించాడు, దీని ద్వారా ఆయన మనకు ఏ ఏ విషయాల్లో మనల్ని ఒక ఉన్నతమైన పోరాట యోధులుగా ఆయన దిద్దాలనుకుంటున్నాడు విషయాలను మనం లోతుగా పరిశీలన చేయగలిగితే సమయాన్ని బట్టి త్వరగా నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది మనకి చూడగలిగితే మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఒక హ్యూమన్ బాడీ, ఒక మానవ శరీరం దేవునికి మందిరం అనే లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఇది ఎవరు డిజైన్ చేసుకున్నారు? అర్థం కావాలి. ఇది ఎవరు డిజైన్ చేసుకున్నారు? దీని డిజైన్ వెనక మన పాత్ర ఉందా? ఈ శరీరం డిజైన్ వెనక మన పాత్ర ఉందా? నాకు ఈ రంగు కావాలి, నేను ఈ హైట్లో ఉండాలి, నా జుట్టు ఇలా ఉండాలి, నా కాళ్ళు ఇలా ఉండాలి, నా కళ్ళు ఇలా ఉండాలి, నా ముక్కు ఇలా ఉండాలి, ఏది మనం డిజైన్ చేసుకోలేదు. మనిషి చాలాసార్లు చెప్తూ ఉంటాడు, నా శరీరం నా ఇష్టం, నా దేహం నా ఇష్టం, నా చర్మం నా ఇష్టం అనేట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. నా జీవితం నా ఇష్టం, సింపుల్గా చెప్పేస్తూ ఉంటాడు. నా శరీరం నా ఇష్టం, నేనేం చేసుకుంటే నీకెందుకు, స్మోకింగ్ మంచిది కాదు కదా అంటే పోతాను, నీకేంటి, నా శరీరం నా ఇష్టం, నాకేమన్నా నువ్వు పెడుతున్నావా, నాకేమన్నా నువ్వు కొనిస్తున్నావా, ఇది చేయడం మంచిది కాదు కదా అంటే నా ఇష్టం నేను చేసుకుంటా అంటే ప్రతి దానికి నా ఇష్టం అనే ఒక మనిషికి తన ఇష్టం కాకుండా తనది కానిది విషయం ఏంటి అంటే తన జీవితంలో నా ఇష్టం అనుకునే మనిషి నీ చర్మం కాకపోతే నీ చర్మం కావచ్చు, నీ చర్మం సింపుల్గా నీ చర్మం ముసలిదైపోతుంది, లేకపోతే నీ చర్మం వడిలిపోతుంది అన్నప్పుడు నీ ఇష్టం కదా, నీ శరీరాన్ని నువ్వు మార్చుకోగలవా? అర్థం కావాలి. నా ఇష్టం అనే మనిషి నా శరీరంలో మార్పులు వస్తున్నాయి, అది రాకుండా చేసుకోగలడా? తన నల్లని వెంట్రుక తెల్లగా మారిపోతుంది, నీ ఇష్టం కదా, నీ ఇంటికి నువ్వు ఆపగలవా? తెల్లగా మారకుండా ఆపగలదా మనిషి? నల్లగా ఉన్నప్పుడు నా వెంట్రుకలు చూసి ఆనందపడుతూ ఉంటాను, తెల్లగా అయిన తర్వాత ఎక్కడ తెల్ల వస్తుందో అక్కడ రంగు వేయడానికి ప్రయత్నిస్తాడు మనిషి. అది రంగు వేస్తూ దాన్ని ఎలాగైనా పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నీ వెంట్రుక నీ ఇష్టం అంటున్నావు కదా, దాన్ని ఎందుకు తెల్లగా అయ్యేలా చేస్తున్నావు? మరి నల్లగానే ఉంచుకోవచ్చుగా నీ ఇష్టం అయితే. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తన జీవితంలో తన ఇష్టం తన సొంతం అనుకున్నది ఏది తనది కాదు. మీ దేహం మీరు డిజైన్ చేసుకున్నది కాదు, మీ దేహం మీకోసం మీరు చేసుకున్నది కాదు. మీకు ఒక స్వతంత్రతనిచ్చిన దేవుడు మీలో ఆయన ఉండాలనుకుంటున్నాడు, మనలో ఆయనను ఉండాలి అని ఆశపడి ఇష్టపడి చేసుకున్న శరీరం ఇది, ఇష్టపడి చేసుకున్న దేహం. ఈ దేహాన్ని పెట్టడానికి ఈ భూమిని చేసినప్పుడే దేవుడు ఎంతో ఆశపడ్డాడు, ఎంతో ఆనందపడ్డాడు.
యోబు గ్రంథంలో చెప్తుంటాడు, సందర్భం కాదు, మీకు గుర్తు చేస్తున్నాను. యోబు గ్రంథం 38 అధ్యాయంలో చెబుతున్న ఈ మాటలు ఏమంటాడో తెలుసా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నేను భూమికి పునాది వేశాను అని చెబుతున్నాడు. మనం ఒక ఇంటికి కట్టుకోవాలి అనుకుంటే ఆ ఇంటికి పునాది వేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఆ ఇంటికి శంకుస్థాపన చేయాలనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకుంటాం, రండి 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 రండి. ఎందుకు? నేను నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం ఒక ఇంటిని కట్టాలనుకుంటున్నాను బలంగా. సో ఈ ఇంటి విషయంలో మీరందరూ నేను ఆనందిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ఆనందించడానికి ఎలా అయితే చుట్టుపక్కల పిలుచుకుంటారో, ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, ఆయన ఈ భూమికి పునాది వేయాలనుకున్నప్పుడు, ఈ భూమి ఎవరి కోసం? ఆయన కోసమా? భూమి ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసమే. ఆయనకి భూమి పాదం పెట్టుకునే, కాళ్ళు పెట్టుకునే పాదపీఠం అంటున్నాడు. అలా కాళ్ళు పెట్టుకోవడానికి ఇదే అవసరం లేదు, ఆయనకి ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఆయన ఆకారాన్ని చూపిస్తూ కాళ్ళు పెట్టుకోవడానికి భూమిని చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోలాగా ఉండొచ్చు. కానీ ఈ భూమి సమస్త మానవాళికి నివాసయోగ్యంగా ఉండాలనేది ఆయన ఆలోచన. ఈ గొప్పదైన ఆలోచనను బట్టి భూమి అనే ఒక గొప్పదైన ఈ పదార్థాన్ని తయారు చేయడానికి ఆయన ఎంతో ఆశపడి ఆనందంతో జరిగించే కార్యక్రమం మనకు కనబడుతాయి. ఎంతో ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని ఆయన ఆసక్తితో జరిగిస్తున్నాడని చెప్తున్నాడు. ఎంతో ఆశపడి ఈ భూమిని నియమించినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నారు. ఎందుకు? దేవునికి ఇష్టమైన కార్యం జరుగుతుంది, దేవునికి ఇష్టమైన కార్యం జరుగుతుందని సంతోషపడిపోయారు. మనిషిని చేసినప్పుడు ఆయనకి ఇంకెంత సంతోషం ఉంటుంది? ఎందుకో తెలుసా? నేను ఈ పరలోకంలో ఉంటున్నాను, నేను ఈ దేహంలో కూడా ఉండాలనుకుంటున్నాను అని తన దేహాన్ని, తన మందిరాన్ని ఎంతో అందంగా డిజైన్ చేసుకున్నాడు. ఇది ఎవరి కోసం? ఎవరి కోసం? అర్థం కావాలన్నమాట. ఇది ఎవరి కోసం? చూడండి, చెబుతున్నాడు చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, తన చేతులతో తన కట్టుకున్న ఆలయం, తన చేతులతో తన కట్టుకున్న మందిరం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? మీకు తెలియదా? అంటే ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, అనాది దేవుని సంకల్పం అనేట్టుగా గుర్తు చేస్తున్నాడు. మీరు ఎరుగరా అంటే దాని భావం ఏంటి? ఇది ఎప్పటి నుంచి ఉన్నదని మీకు తెలియదా అని చెబుతూ ఒక మాట గుర్తు చేస్తున్నాడు చూడండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఏది పాడు చేయడం? దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే ఇక్కడికి వచ్చి కుర్చీలు చిందరవందర చేసేసి ఇక్కడ అటు ఇటు చేసేసి వెళ్ళిపోవడమేనా? ఇదే దేవుని ఆలయం? ఇది దేవుని ఆలయాలన్నీ కలుసుకునే ఒక ప్రాంతం. ఇది దేవుని ఆలయం కాదు. దేవుని ఆలయాలన్నీ కలుసుకొని దేవుని మాటలు నేర్చుకునే ఒక గొప్పదైన ప్రదేశం. దేవుని ఆలయం ఏదయ్యా అంటే మన దేహం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. మీకు చిన్న మాట చెప్తాను. గత వారం చెల్లెమ్మ ప్రశాంతి చక్కని వర్తమానం అందించింది, మొదటి వర్తమానంగా. దేవుడు మనల్ని కొలుస్తున్నాడు జాగ్రత్త అని. దేవుడు ప్రతి మాట లెక్కించుకుంటున్నాడు, నేను లెక్క అడుగుతాడు జాగ్రత్త అని ఒక చక్కని వర్తమానం చెల్లెమ్మ చెప్పింది. చాలా సంతోషం అనిపించింది. చెల్లెమ్మ చాలా బాగా చెప్పింది. ఆ మాటల్లో తను ఒక ఉదాహరణ చూపించింది, ఒకరి జీవితాన్ని గుర్తు చేసింది. ఎంతమంది గుర్తుంది? గుర్తున్న వాళ్ళ చేతులు అతను దయచేసి. 1, 2 ఇంకెవరు లేరా? దానియేలు గ్రంథం నుంచి ఒక ఆయన చూపించింది. ఎంతమంది గుర్తుంది? బెల్షస్సర్. చూడండి సార్, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభోత్సవంలో ఒక సందర్భాన్ని గుర్తు చేసి దేవుడు తనను కొలిచాడు, నిన్ను కొలవబోతున్నాడు అనే ఒక సందర్భాన్ని చెల్లెమ్మ చాలా చక్కగా చెప్పింది. ఆ సందర్భంలో ఉన్న ఆలోచన ఒకసారి మనం జాగ్రత్త చూడగలిగితే అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభోత్సవం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభోత్సవం. రాజగు బెల్షస్సరు 1000 మందికి విందు చేయించాలనుకున్నాడు. 1000 మందిని పిలిచాడు, విందు చేస్తున్నాడు. 1000 మందికి విందు చేయించి ఆ 1000 మందితో విందు చేయించుకుని కలిసి ద్రాక్షరసం తాగుచున్నాడు. 1000 మందిని కూర్చున్నారు. 1000 మందికి స్పెషల్గా కొన్ని గ్లాసులు ఉన్నాయి, అందరు కలిపి తాగుతున్నారు. 1000 మందికి ఉన్నారంటే 1000 మంది గ్లాసులు లేవా అక్కడ తాగడానికి? ఉన్నాయి లేవా? 1000 కంటే ఇంకెక్కువే ఉంటాయి. అతను 1000 మంది పిలిచాడంటే మనం ఇప్పుడు భోజనాలు పెడతాం, 500 టార్గెట్, బఫే పెడుతున్నాం, ఎన్ని గ్లాసులు వేస్తాం? వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకో 200 గ్లాసులు ఎక్కువ తిని అంటారు. అంటే 1000 మందికి 1000 గ్లాసులే ఉన్నాయి, ఇంకా అక్కడ తాగడానికి ఇంకేం లేవా? ఇంకా ఎక్కువగానే ఉంటాయి. కానీ అతను కండకావరం ఎలా ఉందో చూడండి ఒకసారి.
అది చెబుతూ 1000 మందితో విందు చేయిస్తున్నాడు. 1000 మందితో ద్రాక్షారసం తాగుతున్నప్పుడు అతడు ఒక ప్రత్యేకతను చూపించుకోవాలనుకున్నాడు. నేను, నా ఇంటి వారు, నేను, నా కుటుంబం వారు ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. ఏం చేయించాడయ్యా అంటే సడన్గా గుర్తొచ్చింది, మా నాన్న ఒకసారి పోరాడి యెరూషలేము నుంచి సువర్ణోపకారాలు తెప్పించాడు కదా, అవి రప్పించి లోపల పెట్టించాడు కదా, ఎవరక్కడ ముందే తీసుకురండి అన్నాడు. అసలు అవి వేటికి నియమించబడే పాత్రలు తెలుసా? యెహోవా యొక్క మందసములో ఉండబడిన పాత్రలు. ఎక్కడ ఉంచబడ్డవి అంటే అవి ఎవరికి ప్రతిష్ఠ చేయబడ్డాయి? అర్థం కావాలి నా మాటలు. దేవుని మందసం దగ్గర ఉంచబడిన పాత్రలు అంటే అవి ఎవరికి ప్రతిష్ఠ చేయబడ్డాయి? దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాయి. అంటే దానిలో బాధ్యత కానీ దానిలో స్వీకరించాల్సిన అవసరం కానీ ఎవరికి ఉంది? ఎవరికి అంటే దేవునికి నియమింపబడింది కాబట్టి దేవునికి ఏదైనా పెడితేనే దానిలో పెట్టాలి. మనిషి ఎవడు ముట్టుకోవడానికి లేదు. మనిషి ఎవడు ముట్టుకోవడానికి లేదు. ముట్టుకోవడం కూడా పక్కెడితే మందసం పడిపోతుందని, ఎద్దు కాలు జారి మందసం పడిపోతుందని చెయ్యేసిన అతను ఏమైపోయాడు తెలుసా? నాశనం అయిపోయాడు. అందులో ముట్టుకోలేదు. ఆ ఉంచబడినది పడిపోతుందని చెయ్యి పెట్టినందుకు ఏమైపోయాడు? అక్కడికక్కడే చచ్చిపోయాడు. అతను చచ్చిపోవడం వెనక కూడా చాలా రాజకీయాలు చేస్తారు క్రైస్తవ్యాన్ని. ఈ దేవుడు అండి అలా ముట్టుకున్నందుకు చంపేశాడండి. పడిపోతుంది పాపం, అతనేం తెలుసండి? అతనేం చేస్తాడండి? పడిపోతున్నప్పుడు సహాయం చేయడం కూడా తప్పేనండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. చాలా విషయాలు నెత్తాయి అక్కడ. 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుంది తెలుసా? ఎవడైనా మందసం దగ్గర వెళ్తున్నప్పుడు దానికి ఒక రూల్ ఉంది. ఎలాంటిది తెలుసా? మందసం ముందెళ్తున్నప్పుడు దాన్ని మోయడానికి లేవీయులను ఏర్పాటు చేయమని ఒక ప్రత్యేక గోత్రం, దాన్ని ముట్టుకోవడానికి ప్రత్యేకంగా పరిశుద్ధపరచబడిన ఒక తత్వం ఉండాలి. దాని తర్వాత అది ముందెళ్తున్నప్పుడు మధ్యలో దేవదూతలు నడుచుకుంటూ వెళ్తారు. మనుషులకు మందసానికి మధ్య దూరం ఎంత ఉండాలి తెలుసా? 2000 అడుగుల నుంచి 3000 అడుగులు సుమారుగా దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? 2000 మూరలు అంటాడు. 2000 మూరలు అంటే మూరంటే అడుగున్నర. మూరంటే ఎంత? అడుగున్నర. 2000 మూరలు అంటే 3000 అడుగుల దూరంలో ఉండాలి. ఎవరు? సామాన్య ప్రజలు. ఆ మందసంతో ఎవరు నడవాలి? లేవీలు నడవాలి. మరి ఉజ్జా ఎక్కడున్నాడు? ఎక్కడ ఉండాలి? 3000 అడుగుల దూరంలో ఉండాల్సినోడు ఈ పక్కకు వచ్చి పట్టుకోవాల్సిన పని ఏంటి? అర్థమవుతుందా? ఆయన ఒట్టినే చంపలా. 3వ అధ్యాయం చదవండి మీరు ఇంటికి వెళ్ళక. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3 చదివితే అది ఎవరని అర్థమవుతుంది. అతను వచ్చి దానిని ముట్టుకోవడంతో కేవలం అందులో ఉన్న వస్తువులు కాదు, కేవలం దాన్ని ముట్టుకున్నందుకు ఏమైపోయాడు తెలుసా? వెంటనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ బెల్శాస్త్ర చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆ ఉపకరణాలు ఏది రప్పించండి, అది రప్పించిన తర్వాత నా కుటుంబానికి ప్రత్యేకంగా అందులో పోయింది. మిగిలిన ఎవరు ముట్టుకోవడానికి లేదు, నా కుటుంబానికి ప్రత్యేకంగా అందులో పోయింది. ఎందుకు? ఈయన సామాన్యుడు కాదు, దేవుని తర్వాత దేవుడే తీసుకోగలిగిన ఆ వస్తువులను తీసుకుంటున్నాడు అంటే ఈయన సామాన్యుడు కాదని ప్రజలందరితో అనిపించుకోవాలి. అలా చేయాలనుకున్నాడు. ఒక రాత రాయబడుతుంది, నీ కొలత అయిపోయింది నాయన, దేవుని త్రాసులో నీ లెక్క చాలా తక్కువగా ఉంది నాయన, అయిపోయింది నీ పని. ఏం చేసినందుకు? దేవునికి సంబంధించిన వస్తువులను తప్పుగా వాడినందుకు. అంతేనా? అది గుర్తుంచుకోవాలి మీరు. దేవునికి సంబంధించిన ఉపకరణాలను తప్పుగా వాడినందుకు అతని కొలత తోయబడింది. ఇప్పుడు ఈ శరీరం ఎవరి ఆయుధం? ఎవరి దేహం? ఇది శరీరం ఎవరి మందిరం? ఆయనకి సంబంధించిన ఒక పాత్రను తప్పుగా వాడినందుకే అతని కొలత అయిపోయింది. ఆయనకు సంబంధించిన ఈ శరీరం, ఆయనకు సంబంధించిన ఈ దేహం, ఆయనకు సంబంధించిన ఈ మందిరాన్ని నువ్వు అనుదినం పాడు చేస్తున్నావు అంటే నిన్నెలాంటి కొలతతో దేవుడు కొలుస్తాడు ఆలోచించి ఒకసారి. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిన్ను ఎలాంటి కొలతతో దేవుడు కొలబోతున్నాడు, నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళబోతున్నావు. కేవలం ఒక పాత్ర, కేవలం ఒక మందసం ముట్టుకున్నందుకు, ఒక పాత్రలోనిది తనకు దేవునికి ఇష్టమైన పాత్రను తనకు ఆయన ప్రమేయం లేకుండా తను తాగినందుకు, దానికోసమే అతడు చచ్చిపోయాడు. అతని కొలత తోయబడింది. అతని రాజ్యం అంతమైపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు నీ శరీరాన్ని దేవుడు దేని కొరకు నియమించాడో తెలుసా? చూడండి ఒకసారి. రాత్రి ఒక మాట చెప్పాడు, చక్కని మాట. అనే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువది? దేన్ని విలువగా? విలువైన అమూల్యమైన రక్తం పెట్టి కొనబడిన వారు. ఆయన్ని చాలా తక్కువకే కొన్నది సమాజం, 30 వెండి నాణేలకి. కానీ నిన్ను నేను విలువ పెట్టుకుంటున్నాను అనే తన గొప్పదైన ఆలోచన మనకు వివరిస్తున్నాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఆఖరి మాట.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న వివరణ ఒకసారి మనం జాగ్రత్త చూడగలిగితే, ఆయన మనకు చూపించే ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది విషయాన్ని మనం జాగ్రత్త చూడగలిగితే 6వ అధ్యాయము 18-19 వచనాలు. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. మనిషి ఏ పాపం చేయాలనుకున్నా శరీరానికి బయట కనబడుతుంది, కానీ జారత్వమును జరిగించువాడు మీ దేహము దేవుని 18 వచ్చిన మనుషుడు చేయ ప్రతి పాపము దేహమునకు వెలుపలకు ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. హానికరముగా పాపం చేయుచున్నాడు. జారత్వం అనేది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమేనా? దేవుని ఆలోచనలు ఎరిగి, దేవుని మాటలను ఎరిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవునికి లోబడకుండా లోకానికి లోబడుతున్నాడు అంటే అతను ఎవరి అధికారంలోకి వెళ్ళిపోతున్నాడు? అర్థం కావాలన్న మాటలు. నేను ఒక మొబైల్ కొన్నాను, దాన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్నాను, లేదా నా దగ్గర ఉన్న మొబైల్ నేను వేరే వాళ్ళకి అమ్మేశాను అంటే దాని అర్థం ఏంటి? దాని మీద నాకున్న హక్కులను నేను వదులుకున్నాను స్వతంత్రంగా. దాని మీద నాకున్న హక్కులు ఏం చేశాను? వదిలేసుకున్నాను. నాకు ఇంకా హక్కులు లేవు. ఏమండి, యాసావుకి యాకోబు ఏం అమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత మరలా అతనికి కావాలనుకుని అతను అనుకున్నాడా లేదా? అమ్మేసుకోవడం అంటే అర్థం ఏంటి? అదేం తీసి ఇచ్చేసేది కాదు, ఇదిగో ఇక్కడ ఉంది పట్టుకుపో అనేది కాదు, ఒక వస్తువు కాదు. ఆత్మీయంగా కనబడేది. అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, దేవుని కృప నాకు అవసరం లేదు, నువ్వే తీసేసుకో. దేవుని చేత నా కుమారుడు అని పిలిపించుకునే ఒక గొప్పదైన భాగ్యం నాకు అక్కర్లేదు, నువ్వు తీసేసుకో. దేవుని చేత నీ దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాసావు దేవుడు అనిపించుకోవాల్సిన పరిస్థితి కాస్త యాకోబు దేవుడు అనుకునే పరిస్థితి నాకు వద్దు, నువ్వు తీసేసుకో. ఈ హక్కుని నేను వదులుకుంటున్నాను స్వతంత్రంగా. నేను చచ్చిపోయేలా ఉన్నాను, నాకు దీనికంటే అది ఎక్కువేం కాదు, తీసేసుకో, నాకు ఆహారం ఇచ్చే. ఇప్పుడు నేను ఒక మొబైల్ అమ్మేసుకుంటున్నాను అంటే దాని మీద నాకున్న హక్కులు స్వతంత్రంగా వదులుకుంటున్నాను. నాకు ఇంకా దీని మీద హక్కు లేదు. ఆడ ఏదైనా చేసుకోవచ్చు, దాన్ని ఎరగొట్టుకోవచ్చు, పగలగొట్టుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. నా దగ్గర నుంచి పోయింది కాబట్టి నాకు డబ్బులు ఇచ్చేసాను, దాని మీద నాకు హక్కు లేదు. అలా మన దేహం ఎవరు కొనుక్కున్నారో తెలుసా? ఎవరు కొనుక్కున్నారో తెలుసా? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నప్పటికీ దాని మీద హక్కులు మనం ఏం చేయట్లేదు తెలుసా? ఆయనకి ఇవ్వట్లా. ఇది మోసం అవుతుంది, ఇది పాపం అవుతుంది. ఎందుకు అంటే, ఎవరికైనా ఏదైనా వస్తువు అమ్మేసామంటే దాని హక్కులు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. నువ్వు అన్నీ వదులుకున్నావు, ఆ లోకం నుంచి, పాపం నుంచి నువ్వు వేరు చేసి నిన్ను అక్కడి నుంచి కొని తీసుకొచ్చినా నేను నీకు దాసుని కాదు, అక్కడే ఉంటాను అంటే ఏం చేస్తారు? ఎక్కడ దాకా ఎందుకండి? మనం కోడిని పెంచుతున్నాం, కష్టపడి ఒక కోడిని పెంచుతున్నాం, దానికి రకరకాలు వేస్తున్నాం. ఎందుకంటే నాటుకోడి రేట్ ఎక్కువని కోడి పెంచుతున్నాం, గుడ్డు రేట్ ఎక్కువని. దాన్ని పెంచుతున్నప్పుడు అన్నీ తింటుంది, సక్రమంగా మన ఇంట్లో ఉంటుంది. గుడ్డు పెట్టే టైంకి పక్కింట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టి వచ్చేస్తుంది. ఏం చేస్తారు దాన్ని? ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు ఏం చేస్తారు తెలుసా? ఇక దీని పద్ధతి మాట్లాడలేదని కడతారు, చంపేయడానికి మనసు ఒప్పదు కాబట్టి ముందుగా మేళగా చూస్తారు. అయినా కూడా దాన్ని తెరిచిన తర్వాత అక్కడికే పోతుంది అనుకో, ఇక దాన్ని ఏం చేస్తారు తెలుసా? విందు చేస్తారు. దానికి కాదు, మనకు విందు అయిపోతుంది. అంతేనా? ఆకలో పెట్టేస్తారు, ముక్కుల్లో పెట్టేస్తారు, వండేస్తారు, అయిపోద్ది అంతే. వేపుడుగా మారిపోద్ది. ఎందుకు? దానికి నియమించిందే చేయట్లేదు. అవునా కదా? దాన్ని ఏ పని నిమిత్తం నియమించారో ఆ పనిని చేయట్లేదు, దానికి వ్యతిరేకమైనది చేస్తుంది, వ్యతిరేకమైన కార్యాన్ని చేస్తుంది. ఇప్పుడు నీ దేహాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? తనకు ఒక ప్రత్యేకమైన సాధనంగా తన కొరకు ఉపయోగించుకోవాలనుకుని నిన్ను ఎక్కడో ఉన్న నిన్ను వేరు చేసి తన దగ్గరికి తీసుకొస్తే నువ్వు ఇంకా పాత జీవితంలోనికే వెళ్తాను, ఈ దేహాన్ని ఆయనది కాదు ఆయనకి ఇచ్చేసినప్పటికీ నేను ఇంకా దానికే వాడతాను అంటే ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి? ఒక పాత్రను తప్పుగా వాడినందుకే శిక్షించేశాడు. మరి ఆయన ఇంటినే నువ్వు పాడు చేస్తున్నావయ్యా. ఇల్లు అంటే ఏది? దేవుని ఆలయం అంటే ఏది? ఇది కాదు, నీ శరీరం. నీ శరీరంలో దేవునికి ఇష్టమైన జరుగుతున్నాయి, నీకు ఇష్టమైన జరుగుతున్నాయా? చెప్పండి ఒకసారి. నీ శరీరంలో దేవునికి ఇష్టమైనది జరుగుతుందా? నీ శరీరానికి నీకు ఇష్టమైనది జరుగుతుందా? అంటే మన పాత్ర ఎలా ఉందో మనకు అర్థం కావాలి. మనం ఎలాంటి కొలతతో కొలవబడుతున్నామో కూడా మనకు అర్థం కావాలి. ఈ విషయాలు మనకు అర్థమైతే ప్రియులారా, చదవండి మరలా 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఏదో మీరేదో కష్టపడి తెచ్చుకున్నది కాదు. ఇది మీరేదో స్వాస్థ్యంగా నేను మట్టి చేశానండి, బొమ్మని చేశానండి, ప్రాణం పోసానంటే నువ్వు అనుకున్నది కాదు. ఇది నీ కష్టార్జితం కాదు, అది అనుగ్రహించాడు. అనుగ్రహించడం అంటే ప్రేమించి ఇవ్వడం, ప్రేమించి ఇచ్చాడు.
అయ్యో అని జాలిపడి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే జాలిపడి నీకు ఇస్తే దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? పొరుగువారిని వస్తువు తీసుకున్నప్పుడు మన ఇంట్లో ఎలా వాడతామండి? పొరుగింటి వారి వస్తువు తీసుకున్నప్పుడు మనం ఎలా వాడతాం? మనదైతే ఎలా అయినా వాడేస్తాం. పొరుగింటి వాది కాబట్టి అమ్మో పాడైపోకుండా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మరలా జాగ్రత్తగా ఎలా అలా చెప్పలేదనుకో కావాలనుకుని ఇచ్చేయచ్చు, కానీ మాట అనేస్తారండి, బాధపడాలి. ఇట్లా చిన్న మాట అంటారనే పొరుగువాడి కోసం నువ్వు భయపడుతున్నావు, మాట బాధపడుతున్నావు. మరి నిన్ను లెక్క అడిగే ఆ సందర్భంలో నువ్వు ఎలాంటి బాధను అనుభవించాలో ఒక్కసారి ఆలోచించవా? అర్థవుతున్నాయినా మాటలు? నేను ఎలా ఇచ్చాను, నువ్వేం చేసావో నీ పొడుగువాడు అంటాడని నువ్వు బాధపడుతున్నావు, మంచిది. మరి నేను ఎలా ఇచ్చాను, ఈ శరీరాన్ని నువ్వేం చేసావయ్యా అని దేవుడు అడిగితే నువ్వేం చెప్పాలి? అవసరం ఉందా లేదా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆలోచించండి ఒకసారి. ఎందుకు అంటే మనుషుడు చేయు ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి ఒక రోజు ఏం చేయాలి తెలుసా? లెక్క చెప్పాలి. ఎందుకు అంటే చెల్లెమ్మ చెప్పింది చాలా విషయాలు. ఎందుకు అంటే ఆయన నీ కన్నీటి చుక్కను కూడా లెక్క పెట్టుకుంటున్నాడు. ఎన్ని కారుస్తున్నావో లెక్క పెట్టుకుంటున్నా, లెక్క పెట్టుకోవట్లేదా అంటాడు. నా కన్నింటిని నువ్వు లెక్క పెట్టుచున్నావు, అవి నీ కవిలలో రాయబడుచున్నవి, నీ బుడ్డిలో ఉన్నాయి. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు. ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఎందుకు? ఆయనది కాబట్టి. ఎలా ఇచ్చాడో లెక్క పెట్టుకున్నాడు, అన్నీ నోట్ చేసుకుని ఇచ్చాడు, అన్నీ నోట్ చేసుకుని ఇస్తున్నాడు. దీని నుంచి ఎన్ని మాటలు మాట్లాడుతున్నావో నీకు తెలియదు. ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఎందుకు? నీది కానీ నీదేదో ఇష్టం వచ్చినట్టు నీది కాబట్టి వాడేస్తున్నావు, కానీ ఆయనది కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది, ఏం జరుగుతుందని ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. నీ ఎన్ని అడుగులు వేసావో నీకు తెలియదు. యోబు గారు అంటారు, నా అడుగు జాడలు లెక్కించుచున్నావు అని. నా అడుగులు నువ్వు లెక్కించుచున్నావు అంటాడు. ఎవరు లెక్క పెట్టుకుంటున్నారు? దేవుడు లెక్క పెట్టుకున్నాడు. ఎందుకు? నీది కాదు, ఇది ఆయనది. ఆయన లెక్క పెట్టుకున్నాడు. ఇన్నింటిలో ఎంత శ్రద్ధ వహించాడు చూసారా దేవుడు. మాట విషయంలో మాట లెక్క పెట్టుకుంటున్నాడు, ఆలోచన లెక్క పెట్టుకుంటాడు. ఇంకా చిత్రం ఏంటంటే ఆలోచన ఇంకా మనకు రాకుండా, మాట మన నాలుగు రాకముందే ఈ మెదడులో ఉన్న ఆలోచనలు ఏమున్నాయో ఆయన లెక్క పెట్టేసుకుంటున్నాడట. అంటే ఎంత శ్రద్ధ పెట్టాడు మన మీద, ఎంత శ్రద్ధ పెట్టి ఎంత ప్రత్యేకతతో మనల్ని ఒక ప్రత్యేకమైన వారిగా ఉంచుకోవాలి అని ప్రతీది లెక్క పెట్టుకున్నాడు. ఈ ప్రతి దానిని బట్టి ఒకరోజు లెక్క అడగడా? మర్చిపోతే ఎలా మనం? పొరుగింటి వారు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువు పాడవకుండా వాళ్ళకి అప్పచెప్పాలని బాధ్యత తీసుకుని నడుచుకుంటున్న సమాజమా, బాధ్యత తీసుకుని నడుచుకుంటున్న సంఘమా? నీ శరీర విషయంలో నీ దేవుడు నేను లెక్క అడిగితే ఏం సమాధానం చెబుతావు? అందుకని అడుగుతున్నాడు చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మరొక్కసారి అడుగుతున్నాడు ఇదే ప్రశ్న. ఇందాక మనం 3వ అధ్యాయంలో చూసాం 16వ వచనంలో, మరలా ఇక్కడ అడుగుతున్నాడు, మీ శరీరం మీది కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని చెబుతూ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తానండి, నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తానండి, తినండి, తాగండి, సుఖించండి, అనుభవించండి, ఎందుకంటే జీవితం కొంతకాలమే, చచ్చిపోతాం, ఇంకేం చేయలేం అనుకున్నట్టుగా ఉండకండి. ఇది లోకపు తత్వం. అక్కడ ఏది బాగుంటుందో, ఎవడో ఫోన్ చేసి వీడియో చూస్తూ ఉంటాడు, పలానా ఊర్లోనండి బిర్యానీ బాగుంటుందండి అంటే పన్ని కట్టుకుని వెళ్ళి ఆ ఊరెళ్ళి బిర్యానీ తినొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వీడియోలు చూసి. పలానా ఊర్లోనండి పలానా వస్తువు బాగుంటుందండి అంటే పని కట్టుకుని వెళ్ళి అక్కడ దాకా అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళి పని కట్టి చూసి తినేసి వచ్చిన రోజులు ఉంటాయి. అవునా కదా? ఎందుకు ఇవన్నీ? ఎవడో చెబుతున్నాడు బాగుంటుందంట అని అన్నమాట. మనకి ఎలా వచ్చింది అంటే, అబ్బా అది చూడకపోతే నా జన్మే వేస్ట్ అనుకునేట్టుగా అయిపోతుంది, ఇది రుచి చూడకపోతే నా జీవితమే వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని రుచి చూసి రావాలి. అంటే ఏదైతే ఒక ప్రత్యేకత ఉందని మనిషికి చెవికి వినపడుతుందో దాన్ని చూసేయాలని, తినేయాలని, అనుభవించాలని ఎంత ప్రయాసపడుతున్న మనిషికి దేవుని చిత్తాన్ని గూర్చి నడవాలని, దేవుని చిత్తానికి లోబడి నడవాలన్న ఆలోచనలు మాత్రం చెవినెక్కకపోవడం బాధాకరం. అదగాళ్ళ మాటలు ప్రేమ దేవుని వల్ల దేవాది దేవుని ఆలోచనలు సమాజానికి ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ ఆ మాటలకు చెవినివ్వక భయంకరమైన పరిస్థితుల్లోనికి జారిపోతుంది సమాజం. బహుపరాక్ దేవుడు ఏదైతే హెచ్చరిక చేసి సమాజాన్ని బాగు చేయాలనుకున్నాడో ఆ ప్రతి హెచ్చరికను ప్రతి సందర్భాలను బట్టి తన సేవకుల ద్వారా వినిపిస్తూనే ఉన్నాడు. నిన్ను ప్రేమించి, అర్థం కావాలి, ఒక యవనస్తుడు వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి, అయ్యా నిత్య జీవనం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అంటే, ఇదిగో ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా వీటి ప్రకారం జాగ్రత్తగా ఉండంటే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నానయ్యా, చాలా బాగుంది నా జీవితం అన్నాడు. అవునా, చాలా మంచిదే, బాగున్నావు అని అతన్ని ద్వేషించి కాదు, అతన్ని ప్రేమించి ఒక సలహా ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నీకున్నదంతా అమ్మేసి
బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. నీకు ఉన్నదంతా ఇచ్చే, బేదలకు ఇచ్చే, నువ్వు నన్ను వెంబడించు అంటే అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు నొచ్చుకొని చాలు చాలు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ప్రేమించి చెబుతున్న సలహా ఏంటి అంటే, నువ్వు నాశనం అయిపోకూడదు అంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ ఆలోచన అక్కడ ఉంటుంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ దేహం కూడా దాని వైపే చూస్తుంది కనుక దాన్ని నువ్వు విడిచిపెట్టు, దానివైపు ఆలోచించుకు, దానివైపు వెళ్ళకు, నువ్వు ఎలా ఉండు అని చెప్పిన హెచ్చరిక అతనికి బాధాకరంగా ఉంది. ఈరోజు క్రైస్తవ్యానికి కూడా ఇలానే ఉంది. నీ ధనాన్ని విడిచిపెట్టే, నీకు విడిచిపెట్టే, కుటుంబాన్ని విడిచిపెట్టే అనట్లేదైనా, జాగ్రత్త కలిగి పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఏమడుగుతున్నాడు మనల్ని? ఏమని అడుగుతున్నాడు దేవుడు? దేవుడు అసలు మనల్ని ఏమడుగుతున్నాడు? చూడండి, 6వ అధ్యాయంలో వచ్చిన మేకా గ్రంథం, మనందరికీ తెలిసిన మాటలు, ఎప్పుడు చూసే మాటలు. మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, అక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? అసలు ఏమంటున్నాడు, ఏం అడుగుతున్నాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. నీ శరీరాన్ని కాపాడుకోమని దేవుడు చెబుతున్నాడు. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరం కలిగి బ్రతుకు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదురు ప్రవర్తించు. ఇదే కదయ్యా దేవుడు అడుగుతున్నాడు నిన్ను. ఇంకేమైనా అడుగుతున్నాడా? ఇంకేమైనా కావాలంటున్నాడా? ఈ శరీరానికి మరొక జీవితం ఉందనేది వాక్యం చెబుతున్న హెచ్చరిక. లేదు, ఈ శరీరంతో ఎక్కడే నువ్వు ఏదైనా చేసే చచ్చిపోయేవాడిని ఇంకేదీ లేదనేది లోకపు వాదన. ఏ వాదనలో నలిగిపోతున్నాడు మనిషి? ఎక్కడ నువ్వు ఆగిపోయావు ఆలోచించు. వాక్యం చెబుతున్న మరొక జీవితం కోసం ప్రయాసపడుతున్నావా? లోకం చూపిస్తున్నా ఇంకా ఏదీ లేదు, ఏమైనా ఇక్కడే అనుభవించాలి. ఈ మధ్య స్టార్లు, సెలబ్రిటీలు చెబుతూ ఉంటారు. ఆ మధ్య పరిణితి చోప్రా అని ఒక హీరోయిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమన్నా తెలుసా? జీవితం అనేది ఐస్ క్రీమ్ లాంటిది, అది కరిగిపోకముందే అనుభవించాలి అని. నిజమే, జీవితం అనేది ఐస్ క్రీమ్ లాంటిదే, కానీ దానిని ఉపయోగించుకుంటేనే మరొక జీవితానికి పునాది పడుతుంది. మరొక జీవితానికి ఒక గొప్పదైన బాట వేసుకోగలిగిన వాడు. జీవితం అనేది ఐస్ క్రీమ్ కాబట్టి అనుభవించే, నీకు నచ్చినట్టు ఉండు, నీకు తోచినట్టు నువ్వు చేసే, నీకు ఎలా బాగుంటే అలా చేసే అనేది లోకపు వాదన కాదు. ఈ జీవితంతో మరొక జీవితం ముడిపడి ఉంది, జాగ్రత్త కలిగి నడువు అనేది దేవుడు చెబుతున్న సూచన. ఇంత నేను అడుగుతున్నాడు ఆయన, కనికరం కలుగుండు, దీన మనసు కలిగి నడుచుకో, దేవుని ఎదుట ప్రవర్తించు, తప్పుడు ఆలోచనలతో నడవకో. నీ ఆలోచనల జాగ్రత్త, నీ విధానం జాగ్రత్త. ఎందుకు అంటే లోపల ఎలాంటి ఆలోచనలు ఉంటే మన ప్రవర్తన అలా ఉంటుంది. ఆలోచన ఎలా ఉంటే ప్రవర్తన, నడవడిక అలా ఉంటుంది. కాబట్టి మొదట నీ ఆలోచనలు కాపాడుకోమన్నాడు దేవుడు, నీ హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తన బాగుపడాలి అంటే నీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్న వాక్యాన్ని దగ్గర చేసుకో, వాక్యానుసారంగా నడవడానికి ప్రయాసపడాలి. ముఖ్యంగా ఆఖరిగా నేను చూపించే ఒక మాట, నేను చూపించిన మాటలు ముగిస్తాను. చూడండి, మనందరికీ తెలిసిన మాట, రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభవచనం. ముఖ్యంగా చెబుతున్న మాట, అసలు ఎలా ఈ దేహాన్ని దేవుని మందిరంగా వాడాలి, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేది ఒక ప్రత్యేకమైన హెచ్చరికలతో దేవుడు చెబుతున్న మాటలు ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే, రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభవచనం మనందరికీ తెలిసిన మాటలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలు, అనగా దేవుని మందిరాలు. అర్థం చేసుకోవాలి, మీ శరీరాలు అంటే మీ సొత్తు కాదు, అది మీది కాదు. ఇందాక చెప్పుకున్నాం, నా శరీరం నా శరీరాన్ని విర్రవేగకు, ఇందులో నువ్వే మార్పు చేయలేవు, ఇందులో నువ్వేది చేర్చలేవు, ఇందులో నువ్వు దేన్ని సాధ్యపరచలేవు. నల్లగా అయిపోతున్న వెంట్రుకను చూసి, తెల్లగా అయిపోతున్న వెంట్రుకను చూసి బాధపడతావు, రొంగేయడం చూస్తావు తప్ప ఆ వెంట్రుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేవు. ఆపే పని కానీ ఆపే సత్తా కానీ నీకు లేదు. అంటే నీ పాత్ర ఏమీ లేదు. ఆ పని ఆయనది, ఆ పని అది ఆయనది. అందుకే చెబుతున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము. ఏంటి వాత్సల్యం అంటే? అమూల్యమైన, వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం మరొక మాటే వాత్సల్యం. ఈ వాత్సల్యం ఎలాంటిది అంటే, వాత్సల్యం అనే భావం ఎలాంటిది అంటే, ఇక ఈ ప్రేమకు వెలకట్టలేమనే పదానికి సూచించింది. ఇక ఈ ప్రేమకు అంతులేదు అనే పదాన్ని సూచించేది వాత్సల్యం. ఆయన ప్రేమ అలాంటిది అంటే, ఆయనకి ఎన్నిసార్లు ఎదురు తిరిగినా, ఆయనకి ఎంతమంది వ్యతిరేకంగా ప్రవర్తించినా తన ఆలోచనలను బట్టి నాశనం చేయక, చంపితే మరలా తిరిగి రారు, ఇంతతోనే పోతారు అనే బాధతో మనుషుల పట్ల ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడని కీర్తన గ్రంథంలో అనేక మాటలు మనం హెచ్చరిస్తున్నాయి.
అనుదినం ఆయనకు నూతనముగా వాత్సల్యం ఏమవుతుందో తెలుసా? పుట్టుచున్నది అంటాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఎవరి మీద? ఎవరి మీద? మన మీద జాలి పడుతున్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళను నాశనం చేసేస్తే మరలా ఏం కాదు, చంపితే మరలా తిరిగిరారు, విసర వెళ్ళి తిరిగిరాని గాలి వెళ్ళే ఉన్నారనియు వీళ్ళను చూసి యెహోవా జాలి పడుచున్నాడు అని కీర్తన గ్రంథంలో చెబుతుంది మాటలు. మనకు అర్థమైతే ప్రియులరా, ఆయన మనల్ని చూసి జాలి పడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని చూసి జాలిపడి మన జీవితంలో ఒక ఆదివారం ఒక గంట ఇస్తున్నాం కష్టపడి కదా, జాలిపడి. అలాగే ఉంది మన ప్రవర్తన. ఆదివారం వచ్చిందంటే కాసేపు కూర్చుని అక్కడికి వెళ్ళి అయిపోయేదాకా కొన్ని మాటలు వినేసి, అయిపోయిన తర్వాత ఆమెననేసి ఏదో పట్టుకెళ్ళిన కొంత కానుకేసేసి అక్కడ భోజనం పెడుతున్నారు చేసేసి వెళ్ళిపోతే అయిపోయింది. మరలా వారం వచ్చేదాకా మనకు దేవుడు గొడవ లేదు. ఎలా అయిపోలేదా క్రైస్తవ జీవితం? మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? ఇది కాదు, అనుదినము నీ ఆలోచన విధానం కానీ, అనుదినం నీ ప్రవర్తనలో కానీ, అనుదినం నీ మీద మోపబడిన బాధ్యత. ఏందా బాధ్యత చెబుతున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైనది లోకానికి నీ శరీరం అప్పచెప్పడం పాపమైతే దేవునికి అప్పచెప్పడం పరిశుద్ధమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నానో తెలుసా? బ్రతిమాలు కొనుచున్నాను. ఆయనకి ఏంటండి ప్రతిని బ్రతిమాలుకోవాల్సిన పని? ఎవరికి? పౌలు గారికి. బ్రతిమాలుకోవాల్సిన పని ఏంటి అంటే, మర్చిపోయింది సమాజం. ఏ విషయంలో దేవుడు శరీరం ఇచ్చాడు, ఏ విషయంలో ఈ జీవితం ఇచ్చాడు, ఏ విషయంలో ఏం చేయమన్నాడు అనే విషయాలను మర్చిపోయి తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా, తనకు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్న ఈ తరుణంలో ఆయన ఆలోచనలు గుర్తు చేస్తూ, ఇది కాదు దేవుడు చెప్పింది, ఇది 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 మారండి, అర్థం చేసుకోండి, వినండి, విడిచిపెట్టండి అని ఒక ప్రత్యేకమైన వరవడితో ఒక కొత్తదైన ఆలోచన, కొత్తదైన దేవుని ఆలోచనలు సమాజానికి నేర్పిస్తూ పాతకాలం అంతా దేవునికి ఇష్టం లేకుండా గడిచిపోయింది. కానీ ఇక్కడ మీరు అలా ఉండకండి, మీరు అలా ఉండకండి. దేవునికి ఇష్టం అని అనుకుంటూనే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంది సమాజం. దేవునికి ఇది సరిపోతుంది అనుకుంటున్నారేమో. రావడం వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు కదండి, విశ్రాంతి దినాన్ని పాటించమని పాత నిబంధనలో చెప్పాడు. కాబట్టి ఆదివారం ఆరాధన జరుగుతుంది కాబట్టి వస్తామండి వెళ్ళిపోతామండి అంటే కుదరదు. ఎందుకంటే ఒకనాడు బలులు అర్పించమని చెప్పిన ఆయన బలులు అర్పించమని చెప్పాడని అనుకున్న నాటి సమాజం, బలులు అర్పించడానికి దేవుడు నాశనం చేయమని ఒక జనాంగం మీదకి వెళ్ళిన ఒక రాజు అక్కడ వారిని నాశనం చేసిన తర్వాత విస్తారమైన కొవ్విన తోడలు ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. ఏం చేయడానికి? వండుకు తినడానికి కాదు. ఎవరి పేరు? ఆయన పేరేం పేరు? ఎంతమందికి తెలుసు? అందుకే చదవాలి మనం బైబిల్. 1-2 చేతులు తప్ప లేవట్లా. బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న ఆలోచన మనకు అర్థం కావాలి. అక్కడ చెబుతున్న సౌలు చేసిన పని ఏంటి అంటే, దేవుడు ఒక జనాంగాన్ని నాశనం చేసి అతను అక్కడున్న దాన్ని అంతటిని అంతం చేసి రమ్మంటే కొవ్విన వాటిని తెచ్చి దేవునికి బలి అర్పించడానికి తెచ్చాడు. అతను వండుకోవడానికి కాదు. ఏం చేయడానికి? దేవునికి బలి అర్పించడానికి. వెంటనే పంపించేశాడు సమూయేలు. అడు ఏం చేశాడు? కొనుక్కెళ్ళి, ఏమైంది ప్రభు అంటే, ఏం చేసావయ్యా నువ్వు? ఇదిగో దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను. ఏమన్నాడు? బలా మంచి దాసుడు అన్నాడా? మంచి పని చేసావు అన్నాడా? నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు రాజుకొండను సరిపో. నువ్వు రాజుకొండానికి అర్హత లేదు నీకు. నేను చెప్పిన మాటను వినలేదు అంటే, చెప్పిన మాట వినలేదు కాబట్టి శిక్షిస్తాడు. మరి బలి అర్పించమన్నాడు కదా అని దాన్ని అంతకుముందు ఉన్న మాటను అతను ప్రామాణికంగా తీసుకున్నాడు అనుకుంటే, అక్కడ చెప్పిన మాటను పాటించాల. ఇప్పటికీ కూడా సంఘానికి వెళ్ళి వచ్చేమన్నది పాత నిబంధన ఆజ్ఞ. ఇప్పుడు మనకున్నది ఏంటి తెలుసా? సజీవ యాగంగా దేవుని పనిలో పాలిభాగం తీసుకోవాలనే ఆజ్ఞ. ఈ శరీరంతో దేవుని మహిమపరచాలనే ఒక గొప్పదైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? మత్తయి సువార్త 5:16 ఒక మాట చెబుతున్నాడు. మత్తయి సువార్త 5:16 ఒక మాట హెచ్చరిస్తున్నాడు. అదేంటో తెలుసా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. ఎక్కడ? ఆరాధనకు వచ్చినప్పుడు అందరి ముందు భక్తి బరిలో ఉండడం కాదు. సమాజంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూసి దేవుని మహిమపరచాలి. ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా వచ్చేస్తాడండి, గౌరవంగా వచ్చేస్తాడండి, ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేసేస్తాడండి, ఇక్కడికి వస్తాడండి, బైబిల్ పట్టుకున్నాడంటే మళ్ళీ తల పైకి ఎత్తాడండి, వాక్యం వినడానికి కూర్చున్నాడంటే అయ్యేదాకా లెగడండి అని నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నది మాత్రం నీకు లాభం లేదు. నీ ప్రవర్తన చూసి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, నీ సమాజంలో ఉన్న వాళ్ళు కావచ్చు, నీ ఆలోచనలు బట్టి దేవునికి దగ్గర అవ్వాలి. మనుషులు మీ వెలుగును చూచి, మీ సత్క్రియలను చూచి
సత్క్రియ నుంచి వచ్చి ఆ ఫలాన్ని చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అనే మాట సమాజానికి హెచ్చరిక ప్రియులారా. ఇంత గొప్పదైన హెచ్చరిక మనకు అందుతుంది అంటే మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోమని ప్రతిమాలుకుంటున్నాడు. మరలా ఆఖరి మాట చదువుతుంది అదే మాట. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభవచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొలుచున్నాను. ఇట్టి సేవ చేయడానికి కొంతమంది ఉన్నారండి. మనం ఎందుకంటే అనుకుంటుంది సమాజం. వాక్యం చెప్పేవాళ్ళే సేవ చేసేవాళ్ళు కాదు. సేవ చేయడం అంటే దేవుని ఆలోచన తెలిసిన ప్రతివాడు తన ప్రవర్తనను కాపాడుకోవాలి. దేవుని పని అంటే భుజాల మీద వాక్యాన్ని పెట్టుకుని ప్రకటించేవాడు మాత్రమే సేవ చేసేవాడు కాదు. వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళకి సహకారం అందించాలి. దానితో పాటు తన ప్రవర్తనను కాపాడుకుని ప్రతివాడు దేవుని సేవను జరిగించేవాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రయాసపడే ప్రతివాడు దేవుని సేవను జరిగించేవాడు. తన ఘటాన్ని, తన ఆలోచనలు, తన శరీరాన్ని పాపాల్లో పడకుండా పాపానికి దూరంగా ఉంచుకోవడానికి ప్రయాసపడే ప్రతివాడు దేవుని పనిని చేస్తున్నవాడు, దేవునికి ఇష్టమైనది చేస్తున్నవాడు. అందుకే అంటాడు తెస్సలోనికైన రాసిన పత్రిక 4:4 ఇంటికి వెళ్ళి చదవండి. తెస్సలోనికైన రాసిన మొదటి పత్రిక 4:4 అంటాడు, కామాతురతలయ ఉండక, కామాతురత కలిగిన వారే అన్యజనుల వలె మీరు ఉండక పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఈ శరీరాలు మీరు ఎలా ఉండాలి అంటే మీ ఘటాలని పాపానికి దూరంగా కాపాడుకోండి. మీ ఘటాలని పాపానికి దూరంగా ఎలా ఉంచాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం అంటున్నాడు. ఈ ఘటాన్ని కాపాడుకోమంటున్నాడు. ఎందుకు ఈ ఘటాన్ని, శరీరాన్ని కాపాడుకోమంటాడు అంటే ఇది దేవుని ఆలయం కనుక. దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దని చెప్తున్నాడు. ఎవడైనా పాడు చేస్తే ఏం చేస్తానని చెప్తున్నాడు తెలుసా? దేవుడు వాడిని పాడు చేయను అంటున్నాడు. చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది ఆయుధం. ఆయన చేతిలో ఆయుధం ఉంది. ఆయన పాడు చేసే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆయన పాడు చేయడం మొదలుపెట్టాడు అంటే మరింత భయంకర పరిస్థితుల్లోకి జారిపోతుంది, భయంకరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడండి, ఆలోచించండి. దేవుని చేతిలో పడుట భయంకరము అని అంటాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. తీర్పు తీర్చే పని ఆయన దక్క పెట్టుకోవద్దు. నీ క్రియలను బట్టి బలా మంచి దాసులు అనుకునేలా మనం ఉండాలి తప్ప భయంకరమైన పరిస్థితికి జారిపోద్దని నేర్పిస్తున్న వాక్యాన్ని బట్టి ఈ శరీరాలని దేవునికి ఇష్టమైన సజీవమైన యాగంగా సమర్పించుకోమని చెబుతూ, మీరు ఇట్టి సేవ మీకు ముఖ్యమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద రకరకాలుగా ఉంటుంది, మీరు ఆ మర్యాదలను అనుసరించకండి. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈ లోక మర్యాద ఎలాంటిది అంటే ఇంటికి వచ్చిన చుట్టాన్ని గౌరవించాలంటే గబాలను కోడుకోయాలి, కొంచెం బయటికి తీసుకెళ్ళి మందు ఇప్పించి తీసుకురావాలి. ఇది లోక మర్యాద. లేకపోతే మర్యాద చేసినట్టు కాదు. అక్కడికి వెళ్ళానంటే అండి చాలా బాగా చూసుకుంటాడండి, చాలా బాగా చూసుకుంటాడని చెప్పుకుంటుంది నీ చుట్టం. ఎందుకు? నువ్వు అక్కడికి వచ్చావు అంటే అతనికి కావాల్సింది ఉండి పెడుతున్నావు, అతనికి కావాల్సిన చోట తీసుకొస్తున్నావు. ఇది లోక మర్యాద. కానీ దేవుని మర్యాద ఎలాంటిదో తెలుసా? నీ దగ్గరకు వచ్చిన ప్రతి వాడికి తన శరీరాన్ని, తన ఘటాన్ని కాపాడుకోమని నేర్పించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ ప్రవర్తనను చూపిస్తూ, ఇదిగో ఇది దేవునికి ఇష్టం లేదు కనుక నేను అది చేయట్లేదు, నువ్వు కూడా అలా చేయకుండా ఉండాలి అనే ఆ మర్యాద లోకానికి నేర్పించాలి. దేవుని మర్యాదను సమాజానికి ప్రచురం చేయాలి ప్రియులారా. అది చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న ఉత్తమమైంది అనుకూలమైంది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమై ఉందో పరీక్షించాలి. మనలో ఎంతమంది కంటే దేవుని చిత్తాన్ని గురించి పరీక్షించాలని బైబిల్ కూర్చున్న తపన ఉంది? దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నాకు ఏ విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు అనే తపన మనకు లేదు. ఎందుకు లేదు అంటే యూట్యూబ్ పెడితే ప్రసంగం వస్తుంది కాబట్టి ఆ ప్రసంగం వింటే కొన్ని మాటలు మనకు అర్థమైపోతున్నాయి. కానీ ఆత్మీయంగా నిన్ను నువ్వు బలపరచుకోవడానికి నీకు నువ్వుగా నేర్చుకున్న మాటలు ఏంటి? పోనీ విన్న మాటల ప్రకారంగా ఎంత గొప్పగా నువ్వు బ్రతకగలుగుతున్నావు? విన్న మాటలను బట్టైనా నువ్వేం చేయగలుగుతున్నావు? విన్న మాటలను బట్టైనా నువ్వు ఎలా ఉంటున్నావు? ఆలోచించండి ప్రియులారా. వాక్యం వినబడుతుంది అంటే దేవుడిని ప్రేమించి ఇస్తున్నాడు. మరొక చిన్న ఉదాహరణ చెప్తాను, అని రావడానికి సమయం పడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలాంటిది అంటే వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి. సంవత్సరం అంతా పరిస్థితులను బట్టి వర్షాలు పడుతూ ఉంటాయి. ఆయన తనకిష్టమైన చోటకు మేఘాలను పంపిస్తున్నాడు. తనకిష్టమైన చోట ఎక్కడైతే దేవుని అవసరం అనుకుంటున్నాడో అక్కడ వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ వర్షాలు కురవడం వల్ల ఆయా చెట్లు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రకృతి కావచ్చు చల్లబడుతుంది, చక్కగా ఎదుగుతుంది, పచ్చబడుతుంది.
నీకు కూడా దేవుడు వాక్యాన్ని ఎలా వినిపిస్తున్నాడో తెలుసా? ఎక్కడైతే ఎండిపోతున్నావో, ఎక్కడైతే ఆత్మీయంగా పతనమైపోతున్నావో, ఎక్కడైతే నాశనం అయిపోతున్నావో అక్కడ తన వాక్యాన్ని వర్షంగా కురిపిస్తున్నాడు. అక్కడ తన మాటలను, తన ఆలోచనలను తన సేవకుల ద్వారా వినిపిస్తున్నాడు. నీకు యూట్యూబ్ ద్వారా కావచ్చు, లైవ్లో కావచ్చు, డైరెక్ట్గా నువ్వు మాట్లాడుతూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఏ మాట ద్వారా అయినా దేవుడు నీకు తన మాటలు వినిపిస్తున్నాడు అంటే నువ్వు ఎండిపోతున్నావు, నీకు నీరు అవసరం. నువ్వు ఎండిపోతున్నావు, నీకు వాక్యం అనే నీరు అవసరం. ఆ నీటిని నీకు అందించడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. ఎండిపోతున్న ప్రకృతికి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎండిపోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీకు వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. వాక్యాన్ని బట్టి ఆ నీటిని స్వీకరించిన ప్రకృతి పచ్చబడుతుంది. నీటిని, ఈ వాక్యాన్ని స్వీకరించకుండా నీవు నీ జీవితాన్ని ఇంకా అనుకుంటే భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. వాక్యం వినబడుతుంది అంటే సరి చేసుకోమని నేర్పిస్తున్నాడు. వాక్యం వినబడుతుంది అంటే ఇంకా జాగ్రత్త పడి నేర్పిస్తున్నాడు. వాక్యం వినబడుతుంది అంటే ఆ వాక్యం దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు పరీక్షించుకోమని చెబుతున్నాడు. అందుకే మీరు విశ్వాసులై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎలా? వాక్యాన్ని బట్టి. ఇటు వాక్యాన్ని బట్టి మనం దేవునికి సమర్పించుకుంటూ మనం ప్రయాసపడదామని, ఇటు ప్రయాస మనకు అవసరమైందని మీకు మరొకసారి నేను గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.